హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ లెగ్ పీసెస్ని ఎలా ఫ్రై చేసుకోవాలో మీతో షేర్ చేయబోతున్నా. ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే విధంగా సింపుల్ మెథడ్లోనే చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 5 పీసెస్ వరకు చికెన్ లెగ్ పీసెస్ని తీసుకున్నాను. ఈ పీసెస్ని నేను విత్ స్కిన్తో తీసుకున్నాను. మీరు వితౌట్ స్కిన్తో అయినా తీసుకొని చేసుకోండి. విత్ స్కిన్తో చేసుకున్నామంటే లెగ్ పీస్ బాయిల్ అయినప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. వీటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడు మనం పట్టించిన మసాలా లోపల వరకు పోయి తినేటప్పుడు బాగుంటాయి. ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీసెస్కి మసాలా పట్టించడానికి ఒక ప్లేట్లోకి 1 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఫుల్గా 1 టేబుల్ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని వేస్తున్నాను. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అంటే మరో టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడంత ఉప్పు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా చికెన్ కబాబ్ పౌడర్ని వేస్తున్నాను. ఈ కబాబ్ పౌడర్ ప్లేస్లో మీరు కావాలంటే మైదా కానీ కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ లెమన్ని ఇలా స్క్వీజ్ చేసి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకోవాలి. నేను ఇందాకే మసాలా కలిపేటప్పుడు పెరుగు యాడ్ చేయడం మర్చిపోయాను. అందుకని 2 స్పూన్స్ వరకు పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసుకున్నాక ఈ మసాలా అంతా కూడా మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా లెగ్ పీసెస్తోనే కాకుండా నార్మల్ చికెన్ పీసెస్తో కూడా ఇలానే ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లోనే ఇలానే మసాలా కలుపుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, మసాలా అంతా ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో చికెన్ లెగ్ పీసెస్ని వేసుకొని ఆ పీసెస్కి మసాలా అంతా కూడా బాగా పట్టించాలి. ఇలా చేసామంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా చికెన్ లెగ్ పీసెస్కి మసాలా బాగా పట్టించాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పీసెస్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని అందులో 3 పీసెస్ వరకు చికెన్ లెగ్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసెస్ని ఫస్ట్ 7 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ 3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కాల్చామంటే ఒకవైపు క్రిస్పీగా కాలుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మరోవైపుకు తిప్పుకోవాలి. ఇలా ఇంకో వైపుకు తిప్పుకున్నాక మళ్ళీ అదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ లెగ్ పీసెస్ని ఎర్రగా క్రిస్పీగా కాల్చుకోవాలి. మీరు ఇలా ఫుల్ డీప్ ఫ్రై వద్దు అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని అయినా చికెన్ లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసి ఈ పీసెస్ని ఫ్రై చేసుకున్నామంటే తందూరిలాగా వస్తాయి. అదే ఫుల్ డీప్ ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మీకు నచ్చిన విధంగా ఫుల్ డీప్ ఫ్రై కానీ లేదా కొంచెం ఆయిల్తో అయినా ఫ్రై చేసుకోండి. చూడండి, ఫైనల్గా చికెన్ లెగ్ పీసెస్ అయితే ఎర్రగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వచ్చాయి. నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. అయినా కూడా మంచి బ్రౌన్ కలర్లో లెగ్ పీసెస్ అయితే చూడటానికి చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి చికెన్ లెగ్ పీసెస్ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ లెగ్ పీసెస్ని మీరు తెచ్చుకొని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి.